సింహాచలం గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థులకు ఎలకలు కరిచాయి. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ శాఖ మంత్రి సవిత కూడా విచారణకు ఆదేశించింది. అయితే విచారణ ఏ రకంగా ఉన్నప్పటికీ ఈ ఘటన మాత్రం వాళ్ళ తల్లిదండ్రుల్లో చాలా వరకు ఆందోళన కలిగిస్తుంది. అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి తల్లిదండ్రులు విద్యార్థులను కలిసే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఈ రోజు ఆదివారం చాలా మంది పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు. అమ్మ, మీ అబ్బాయి ఏం చదువుతున్నారండి ఇక్కడ? ఓకే, ఇప్పుడు చూడమ్మా, ఈ ఎలక కరిచింది కదా, ఈ విషయం చూసాక ఏమనిపించింది మీకు? బాధ అనిపించింది సార్. కానీ ఏ పిల్లలైనా పిల్లలే కదా, బాధ అనిపించింది. నెక్స్ట్ ఒకసారి మేము స్కూల్ పేరెంట్స్ అందరం కలిపి సార్తో కానీ ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నాము. ఇంకా అంటే ఏదో ఒకటి చేస్తారేమో అని మొన్న పేపర్లో కూడా వచ్చింది. తర్వాత సీఎం ఎవరో వచ్చారు కదా, ఎమ్మెల్యే వాళ్ళు కూడా పేపర్లో వేస్తారు కదా, వెళ్ళి చూస్తాము. అంటే చూడండి, గవర్నమెంట్ ఏదైనప్పటికీ స్టూడెంట్స్ కోసం కొంత డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతుంది, అంటే ఫండ్స్ అట్లా ఇస్తుంది. బట్ ఇలా ఎలక కరవడం ఎట్లా అన్నది ఒక నిర్లక్ష్యం అనిపిస్తుందా మీకు? మరి ఏం చేస్తామండి, అందరూ ఎలా అనుకుంటే అలా. ఓకే అమ్మ, మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఇక్కడ? 6th క్లాస్. 6th. ఎలక కరిచిన విషయం టీవీలో అట్లా చూస్తుంటారు కదా, చూసే కొద్దిగా ఉలికి పడ్డారు ఒకసారి? బాధ అనిపిస్తుంది. అమ్మ, మీ తాలూకులు ఎవరున్నారా ఇక్కడ? ఏం చదువుతున్నారమ్మా? చదువుకుంటుండే 6వ తరగతి చదువుతున్నాడు బాబు. మన ఏ ఊరమ్మా? గుండుపాలెం అండి. గుండుపాలెం. కే కోటపాడు దగ్గర. మరి బాబుకి మెరిట్ వస్తేనే కదా ఇక్కడ సీట్ ఇస్తారు. అలాంటి పిల్లలకి మీ మనవడు కావచ్చు, ఇంకొక మనవడు లాంటి వాడికి ఈరోజు ఎలా ఖర్చింది, దాని గురించి ఏమంటారు? ఇది మొదటి బాధ అనిపిస్తుంది అండి. మరి అందరూ బాగా చూసుకోవాలని అనుకుంటారు. చూసుకోవాలి, మెడికల్ ఓడుకోవాలి చక్కగా. చూసుకుంటే మంచిది కదా, బాగా చూసుకుంటే పర్లేదు. సహకరించండి సార్. మా పిల్లలనే కాదు, పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బాత్రూమ్లు కరెక్ట్ గా లేవు. బాత్రూమ్లు అయితే అస్సలు బాగోవు. మెయిన్ బాత్రూమ్లు బాగోవు. పిల్లలకి బట్టలు ఉతుక్కోమంటే వాళ్ళకి ఏంటంటే ర్యాషెస్ వచ్చేస్తున్నాయి ఉతుక్కుని వేసుకుంటే. మేము అక్కడ నేను బట్టలు ఉతికి 15 days కి ఒకసారి బ్యాగ్ బట్టలు పట్టుకొస్తున్నాం. అమ్మ చెప్పండి, మీ పిల్లలు చదువుతున్నారా? ఏం చదువుతున్నారమ్మా? మరి ఎలక గురించి ఏమనుకుంటారు? ఎలకల గురించి అనిపించింది, జాగ్రత్తగా ఉంటుందని వేసినాము. జాగ్రత్తగా నేరు కదా, మరి అవార్డులు వచ్చాయని చెప్పడమే కానీ పిల్లలకి ఇలా జరుగుతుందని అసలు అవి బయటికి రావు కూడా. మరి ఏం జరుగుతుందో హాస్టల్లో మాకైతే తెలియదు. మేము ఏమైనా అడగాలన్నా మీరు వాళ్ళు కూడా మాకు సహకరించాలి కదా. ఫోన్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరు. పిల్లలు బాగాలేదని ఒక 10 రోజుల వరకు వాళ్ళు మాకు చెప్పరు. మరి మాకు ఎలా తెలుస్తుంది అక్కడ ఉన్న వాళ్ళకి? అమ్మా, మీ తాలూకాలో ఎవరున్నారమ్మా? ఉన్నాడండి, 9th చదువుతాడు. మరి ఆ పిల్లడికి మొన్న పోయిన నెలలోనైతే ఒళ్ళంతా పుల్లు వచ్చేసినాయి కానీ చెప్పినారు కాదు. మేము వచ్చి చూసుకొని ఆ వార్డుని అయితే పంపనని ఇచ్చారు. అప్పుడు పెద్ద సార్ కాడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అప్పుడు పంపారు పిల్లల్ని. పంపగానే తీసుకెళ్లి 10 రోజులు ఉంచుకొని మళ్ళీ తయారు చేయించి మళ్ళీ పంపాము. ఇప్పుడు కొంచెం బాగున్నాడు, కానీ ఎలక కరిసిందని సంగతి ఇంకా మాకు తెలియట్లేదు. ఇప్పుడు మీరు అన్నాక మాకు చాలా బాధగా ఉంది. అంత దూరం నుంచి చేసాం పిల్లల్ని. ఏ ఊరమ్మా మీది? సోడవారం దగ్గర పల్లెటూరు. ఏ ఊరు? దావనపల్లి. దావనపల్లి. అచ్చా, ఓకే. మీ 9వ తరగతి పిల్లలకి 10 మంది ఖర్చింది, అందులో మీ మనవడు కూడా ఉన్నాడని కొద్దిగా ఆందోళన చెంది చెప్పినాక నాకు తెలిసింది. ఇప్పుడు దాకా మాకు తెలియట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు కదా, దాని మీద డిస్కస్ చేస్తున్నారా? అందరూ అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు వచ్చి చెప్పేదాకా మాకు ఎవ్వరికి కూడా తెలియట్లేదు. ఓకే, మీరు వచ్చి చెప్పినాకే మాకు తెలిసింది ఇలాగని. మొన్న ఫోన్ చేసాడు 3 రోజుల కిందట, చెప్పలేదు ఇలాగని. మరి ఏమో వెళ్ళి చూసేదాకా మాకు తెలియదు. ఇంత దూరాన్ని వేసాం, ఎంత ఆలు కొంచెం కన్సెక్షన్గా చూడాలండి పిల్లల్ని. వాళ్ళ మీద ఆధారపడే కదా మన పిల్లల్ని ఇక్కడ పెడతాను. ఇంకెందుకంటే మనం ఏం చెప్పగలమండి. మనం ఏదో 15 రోజులకోసారి వస్తాము, చూసి మళ్ళీ వెళ్ళిపోతాం. ఇది ఈ రోజు గురుకుల పాఠశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అలాగే వారికి సంబంధించిన పరిస్థితి. నిన్న చూస్తే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అక్కడ వాష్రూమ్కి వెళ్ళారు. అక్కడికి వరకు అతనితో వెళ్ళిన అనుచరులందరూ కూడా అక్కడే ఆగిపోయారు. కేవలం హెడ్ మాస్టర్, ఎమ్మెల్యే మాత్రం లోపలికి వెళ్ళారు. అంటే ఒక రకంగా అతను కూడా మాటల్లో ఇట్లాంటి వాష్రూమ్ చూస్తే నాకు సిగ్గేస్తుందని చెప్పారు. నిజంగా వారికి సిగ్గే అంశం ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ పేరెంట్స్ మాత్రం చాలా ఆందోళన చెందుతున్నారు. వారి దుస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి ర్యాషెస్ వస్తున్నాయి.
చర్మ వ్యాధులు వస్తున్నాయి. దీంతో ప్రతి 15 రోజులకు ఒకసారి బట్టలు ఇంటి దగ్గర ఉతికించి తీసుకువస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి అంటే ఈ రోజు ఎలకలు కరిచే అనే అంశంపై కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నప్పటికీ అక్కడ మౌలిక సదుపాయాలు సక్రమంగా లేవు, వాష్రూమ్స్ సక్రమంగా లేవు. దీంతో విద్యార్థులు చాలా మంది చర్మ వ్యాధులకు కూడా గురవుతున్న పరిస్థితి. ఈ దశలో తల్లిదండ్రులు అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు చదువు ఎలా ఉన్నప్పుడు కూడా ఆరోగ్యం పట్ల కూడా కొంత జాగ్రత్త యాజమాన్యం తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV విశాఖపట్నం.